ఈ ప్రపంచంలో దేనికి ఎక్కువగా భయపడాలి? మనం ఎదుర్కొనే మన జీవితంలో చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు. ఓవరాల్‌గా అసలు దేనికి ఎక్కువ భయపడాలి? నాకు తెలిసి రిపేర్ చేయలేనిది, భయపడాల్సింది, భయపడినా కూడా వచ్చేసేది, అంతకన్నా విషాదమైంది లేనిది, తిరిగి మళ్ళీ సంపాదించుకోలేనిది ఏదైనా ఉంది అంటే మరణం. మరణం ముందు మన జీవితంలోని అన్ని సమస్యలు చిన్నవే. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఈ భయాలను, సమస్యలను తమ మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ ఆపేస్తారు. కానీ నేనేమంటానంటే, మీరు ఒక రూమ్లో ఉన్నారనుకోండి, పక్క రూమ్లో మీరు ఉండరు. అవునా కాదా? ఇక్కడ ఉన్నారు కాబట్టి. లేదా పక్క రూమ్లో మీరు ఉంటే ఇక్కడ ఉండరు. అందులో చదువు అనే రూమ్లో మీ బ్రెయిన్ ఉంటే అప్పుడు సమస్య అనే రూమ్ని లాక్ చేయండి. సమస్య అనే రూమ్లో మీ బ్రెయిన్ ఉంటే చదువు అనే రూమ్ని లాక్ చేయండి. రెండింటినీ ఒకేసారి మాత్రం మీ బ్రెయిన్లో పెట్టుకోకండి. సమస్యలని మైండ్లో పెట్టుకొని, యాంగ్జైటీని, టెన్షన్ని బ్రెయిన్లో పెట్టుకొని కనుక మనం చదివితే ఎన్ని రోజులు చదివినా గుర్తుండదు. ఎంత చదివినా వృధాయే. అందుని చదివేటప్పుడే మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే, నేను ఒక్కసారి పుస్తకాన్ని ఓపెన్ చేస్తే నేను అన్నింటినీ పక్కన పెట్టేయగలను అనే స్థితప్రజ్ఞత మనకి రావాలి. అలా రావాలి అంటే 3 పనులు చేయాలి. 1, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే చదవండి. 2, చదివేటప్పుడు ఎప్పుడో కూడా పుస్తకం చదువుతుంటే దాన్ని బ్రెయిన్లో అనుకునే పేపర్ మీద రఫ్గాను, సినాప్టికల్గాను రాసుకునే ప్రయత్నం చేయండి. 3వది వెరీ ఇంపార్టెంట్ అయినది, 1 గంట చదివాక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని అంతవరకు చదివిన దాన్నైనా జస్ట్ అంటే రివైజ్ చేయండి. లేని పక్షంలో డీప్ బ్రీత్ తీసుకుని కూల్ అయ్యి మళ్ళీ అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ అనేది, ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది ఒక తపస్సు, ఒక యజ్ఞం, ఒక యుద్ధం. అలా చేస్తేనే ఇక్కడ మనకి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని గుర్తించాలి.